ఏ అమ్మాయి అయినా మనసు పూర్తిగా ప్రేమించిన వాడిని నమ్మదు. ఓకర మాటలు పై మాటలు చెప్పేటవాడికి ఫిజా అయిపోద్ది ఎమ్మటే. వాడి మాటలకి వాడి చెప్పుడికి ఫిజా అయిపోద్ది. ఇంటికి పోతే వాడికి ఇంట్లో అన్నం ఉండదు, తల్లిదండ్రులతోనే మంచి మర్యాద ఉండదు, వాడి ఊళ్ళో పక్కన ఫ్రెండ్షిప్లు వాళ్ళతో కూడా మంచి మర్యాద ఉండదు. బయటకు వచ్చి ఎవరో ఒక బకరా ఆడది దొరికిందనుకో, దానికి మాయమాటలు చెప్పి 4 కూల్ డ్రింకులు దాపిస్తే చాలు, అస్సలు దానికిగా ఎక్కడికో వెళ్ళిపోద్ది. పట్టుకున్న భర్తను వదిలిపెట్టేస్తుంది, పిల్లల్ని వదిలేస్తుంది, తల్లిదండ్రులను వదిలేస్తుంది, అన్నయ్యల్ని తమ్ముళ్ళని వదిలి మామలు అందరిని వదిలేసి వాడు మైండ్లో పడిపోద్ది. వాడు మైండ్లో పడిపోయి వాడు మైకంలో ఉండి భర్తని చంపడానికి వెనకాడదు, పిల్లలు చంపడానికి వెనకాడదు, తను తాగడానికి కూడా వెనకాడదు. అందుకోసం నేను చెప్పే ప్రతి ఒక్క మాట, ఆడపిల్లలు నువ్వు కావాలని కోరుకుంటూ నెమ్మడి పడ్డవనుకో, వాడు నీకు దొరకడు. ఎందుకంటే వాడు ప్రయత్నం మొత్తం నిన్ను వాడుకోవాలా, వాళ్ళ ఫ్రెండ్షిప్ వశపరచాలని చెప్పి ఆలోచన. నిన్ను నమ్మిస్తూ దూరంగా తీసుకెళ్ళి నిన్ను దెబ్బతీసేవాడే వాడు, నువ్వు కోరుకునేవాడు. అదే నువ్వు కావాలని నీ అమ్మడి పడుతుంది చూసినవా, వాడు ఎప్పుడు నిన్ను కోరుకొని, ఎప్పుడు నీతో మంచిగా ఉండాలని నువ్వు కోరుకొని, నువ్వు చల్లగా ఉండాలని నీ కోరికలు నెరవేరాలా, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు పద్ధతిగా ఉండాలి, పొజిషన్లో ఉండాలా, లెవెల్లో ఉండాలని చెప్పి నిన్ను కోరుకుంటూ నీ అంట పడతాడు. కానీ నువ్వు కోరుకుంటూ ఎప్పటికీ నీ మంచి కోరుకోవడం, నిన్ను ఎప్పుడు ఎట్టి వశపరచుకోవాలని, నిన్ను ఎప్పుడు ఎట్టి పరిస్థితితో తొక్కాలనే చూస్తుంది. అటువంటి వాడిని నువ్వు లెక్క చేయొద్దు. నిన్ను కోరుకునే వాడితోనే నువ్వు ప్రశాంతంగా బతకగలుగుతావు. అర్థమైందా? నిన్ను కోరుకునేవాడు నీ అంట ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూ ఉంటుంది. నువ్వు ఎంత మాటలన్నా, నువ్వు ఎంత వాడిని దొబ్బులు దొబ్బినా కానీ, వాడిని ఎంత చికా చేసినా కానీ, వాడు పిచ్చి కుక్కలెక్క నీ ఎమ్మటి తిరుగుతూ నిన్ను కాపాడుకుంటూ, చేతనేంత వారికి సహాయం చేసుకుంటూ, నిన్ను చూసుకుంటూ, నువ్వే జీవితం, నువ్వే తన ప్రాణం, నువ్వే తన ఊపిరని చెప్పుకుంటూ నిన్ను కాపాడుకుంటూ తిరిగిన వాడినే నువ్వు ప్రేమగా చూడు, ప్రేమగా కులిపించుకో, వాడితో హ్యాపీగా మాట్లాడు, ఎంత సంతోషపడతాడు. నేను ఎందుకు కోరుకునేది వాడు సంతోషం, అంతేగాని నేను వశపరుచుకొని నిన్ను ఆగం చేసి తీసుకెళ్ళి చంపటం, అలా పెట్టడం, ఆడేయటం మోకాలు కుంట పెట్టడం అని చెప్పి ఎప్పటికీ నేను కావాలనుకునేది అట్లా కోరుకో. నేను వశపరుచుకొని, నిన్ను వాడుకొని, నిన్ను తిప్పుకొని, నిన్ను ఏడిపించుకుంటాడు వాడు. నువ్వు కావాలని నువ్వు వాడెమ్మడి తిరుగుతున్నావు కాబట్టి వాడు ఎప్పటికీ నీ ప్రాణగండమే. ఇది గుర్తుంచుకొని ఆడపిల్లలకు ఎమ్మొస్తుంటూ జాగ్రత్తగా ఉండాలి. కరెక్టే కదా ఈ మాట? ప్రపంచంలో జరిగేది ఇదే. ప్రపంచంలో ప్రతి ఒక్క చోట ఆడపిల్లలకు జరిగే అన్యాయం ఇదే. 4 మాయమాటలు చెప్పినట్టు మాటలు ఏంటాడు, కానీ నీ ఎంటపడి నిన్ను కాపాడుకుంటూ నిన్ను మంచి కోరేటోని అస్సలు నమ్మవు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇదే, వాళ్ళ బుద్ధే ఇది. తన సుఖం కోరుకుంటూ ఎప్పటికీ నమ్మరు. తనని ఆగం చేసి ఇవాళ ఎట్లనే సరే దాన్ని వశపరచుకోవాలనుకున్నాడు మాటిని వాడు ఎమ్మడి పడి పోతా ఉంటాడు. రూములు పోతారు, పార్కులు పోతారు, క్లబ్లు పోతారు, అన్నీ ఇష్టం. తర్వాత తల్లిదండ్రులకి కంట సుఖం లేదు, కంట నీరు కారేటట్టు సుఖం లేకుండా చేసి వాళ్ళ బతుకు పదార్థేసుకొని ఆగమైపోయి కుక్క సాగు వస్తారు లాస్ట్. అందుకోసమే అమ్మాయిని కావాలనుకున్నోనే నువ్వు ఎత్తుకోగానే, నువ్వు కావాలనుకున్నోడు ఎప్పటికీ నీ ప్రాణగండమే. నువ్వు కావాలనుకున్నాడు ప్రతిరోజు దినం నీ అడుగుదాడలు దోలాడుకుంటా నిన్ను కంటాం ఏడంగడం కాపాడుకొని, నిన్ను వరసపరుచుకొని నిన్ను నాశనం చేస్తాను. నువ్వు కావాలనుకున్నాడు నిన్ను చేదోడుగా బాధోడుగా నిన్ను కాపాడుకుంటా, చిన్నవాతం లేదని చెప్పి అడుక్కుంటా నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. వాడు గొప్పోడు, వాడు నీ ప్రాణాలకి రక్షణ. అది గుర్తుంచుకో. ఇట్లు మలయ.